ఈ టాపిక్ వింటే మీకు కోపంతో పాటు అసలు పక్క దేశాల్లో ఏం జరుగుతుందన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అదేంటంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామండి చెప్పండి, ఎవరి దేశంలో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు బతకొచ్చు, ఎవరి దేవుని వాళ్ళు ప్రశాంతంగా పూజించుకోవచ్చనే కదా. కానీ మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో మాత్రం ఈ పరిస్థితులు చూస్తుంటే అండి అసలు వాళ్ళకు బుద్ధి ఉందా లేదా అన్న ఒక అనుమానం అయితే వస్తుంది. మన వాళ్ళు పాలు పోసి పామును పెంచినట్లు ఒకప్పుడు మనం సాయం చేసి వాళ్ళకు ఒక దేశాన్ని ఇస్తే ఇప్పుడు వాళ్ళు మన దేవుళ్ళ విగ్రహాలని ఆపుతున్నారండి. వినడానికి చాలా విడ్డూరంగా ఉంది కదా. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు మన ఇండియాకి ఎలాంటి సవాలు విసురుతున్నారు, దీనికి మన వాళ్ళు ఎలా బదులు ఇవ్వాలనే విషయాల గురించి ఈరోజు మనం చాలా డీటెయిల్గా ఏ ముసుగులు లేకుండా ఉన్నట్టుగా మాట్లాడుకుందామండి. ముందుగా అసలు గొడవ ఎక్కడ మొదలైందో మనకు తెలియాలి కదా. మన ఇండియా బోర్డర్కి కేవలం ఒక 30 కిలోమీటర్ల దూరంలో అండి బంగ్లాదేశ్ లోపల ఒక ఊరు ఉండదు. ఆ ఊరు పేరు వచ్చేసి రామచంద్రపూర్, కొందరు దాన్ని బృందావనపూర్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే బంగ్లాదేశ్లోని గైబంద్ అనే జిల్లాలో పలాష్బరి అనే తాలూకా పరిధిలోకి వస్తుంది. ఈ ఊర్లో ఒకప్పటి నుంచి ఒక పెద్ద సనాతన కాంప్లెక్స్ ఉంది. అంటే అది ఒక పెద్ద ఆధ్యాత్మిక ప్రదేశం అనమాట. ఇది ఈరోజు పుట్టుకొచ్చింది కాదండి, చాలా ఏళ్ల నాటి పాత ప్రాజెక్టు. ఆ కాంప్లెక్స్ లో ఇప్పటికీ 50 అడుగులు ఎత్తున్న ఒక శ్రీరాముడి విగ్రహం, శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉన్నాయి. అలాగే ఒక పెద్ద శివలింగం కూడా ఉంది. అంటే ఆ ప్రదేశం అంతా పూర్తిగా హిందూ ఆధ్యాత్మికతతో ఒక నిండిపోయి ఉన్న ఒక పవిత్రమైన స్థలం అనమాట. అయితే ఇక్కడే మన హిందూ సోదరులు అందరూ కలిసండి ప్రపంచంలోనే అతిపెద్ద ఒక శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించాలని సంకల్పించారు. దాదాపు 53 అడుగుల ఎత్తు ఉన్న భారీ రాముని విగ్రహం ఈ నిర్మాణ పనులన్నీ మొదలు పెట్టారు. ఇక్కడ మనకు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ విగ్రహం కట్టడానికి వాళ్ళు బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి ₹1 కూడా అడగలేదండి. అక్కడ ఉన్న హిందువులంతా తలో చేయి వేసి సొంతంగా చందాలు వేసుకుని తమ సొంత డబ్బులతో తమ సొంత స్థలంలో ఈ రాముడి విగ్రహాన్ని కట్టుకుంటున్నారు. మన ఊళ్ళో మనం గుడి కట్టుకుంటే పక్కింటోడికి ప్రాబ్లం ఏంటంటే చెప్పండి. కానీ ఈ బంగ్లాదేశ్లో ఉన్న మతోన్మాదులకి, అదేనండి ఇస్లామిక్ రాడికల్స్కి ఈ రాముడి విగ్రహం కట్టడం ఏ మాత్రం నచ్చలేదు. అసలు వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుంటే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటో ఎవరికి అర్థం కాదండి. వెంటనే వాళ్ళు తమ రాజ్యాంగాన్ని, ఈ చట్టాలను ఇవన్నీ పక్కకు పెట్టేసి హిందువుల మీద బెదిరింపులకు దిగడం స్టార్ట్ చేసేస్తారు. ఈ బెదిరింపులు ఎంతవరకు వెళ్ళాయంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఒక డమ్మీ ప్రధానమంత్రిగా ఉన్న ఈ తారిక్ రెహమాన్ అనే వ్యక్తి ఏకంగా ఒక ఫత్వా లాంటి అధికారిక ఒక ఆదేశాన్ని జారీ చేశాడు. ఆ ఆదేశం ఏంటంటే వెంటనే ఆ రాముడి విగ్రహం నిర్మాణాన్ని ఆపేయండి అని. ఎంత దారుణం అండి ఇది అసలు. పైకి చూస్తేనేమో బంగ్లాదేశ్ అనేది ఒక సెక్యులర్ దేశం అని వాళ్ళు రాజ్యాంగంలో రాసుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే వాళ్ళ రాజ్యాంగం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. దేశమేమో సెక్యులర్ అంటారు, కానీ వాళ్ళ అధికారిక మతం మాత్రం ఇస్లాం అని రాసుకుంటారండి. సరే, వాళ్ళ మతానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు అనుకుందాం, కానీ వాళ్ళ సొంత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 41లో స్పష్టంగా ఒక మాట రాసింది. ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ సొంత భూములు ఎలాంటి విగ్రహాన్నైనా, గుడినైనా, భవనమైనా ఈ కట్టుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుందని రాజ్యాంగంలో రాసింది. కానీ ఎప్పుడైతే ఈ మహానుభావుడు మొహమ్మద్ యూనస్ గారు ఆ దేశానికి లీడర్గా వచ్చాడో అప్పటి నుంచి ఆ రాజ్యాంగాన్ని తుంగలో దక్కేశారు. ఆ తారిక్ రెహమాన్ కూడా ఆ రాజ్యాంగాన్ని మార్చలేదు, కానీ అదిగాక ఇంకా పాటించడు కూడా. మధ్యలో ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు ఏకంగా ఆ దేశాన్ని పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా మార్చేయాలా వద్దా అని ఒక రెఫరెండం కూడా పెట్టారంట. కానీ అలా పూర్తిగా ఇస్లామిక్ దేశంగా ప్రకటిస్తే అక్కడికి వచ్చే కష్టాలేంటో ఆ తారిక్ రెహమాన్కి బాగా తెలుసు. ఎందుకంటే అతని తల్లి ఖలీదా జియా ఆమె ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అండి, అంటే 2001వ సంవత్సరంలో బంగ్లాదేశ్లో దుర్గా పూజ జరగకూడదని బ్యాన్ చేశారు. వాళ్ళ అమ్మవారు పూజను ఆపిన కొన్నేళ్లకే ఆమె అధికారం పోయింది. మళ్ళీ ఎప్పటికీ ఆమె పవర్లోకి రాలేకపోయింది. ఆ భయం వాళ్ళకి లోపల ఎక్కడో ఉందండి. కానీ అమెరికా CIA వాళ్ళు ఇంకా బయట దేశాల వాళ్ళు కలిసి ఒక పెద్ద ప్లాన్ వేసి ఈ యూనస్ని ఎప్పుడైతే కుర్చీలో కూర్చోబెట్టారో అప్పటి నుంచి ఈ మతోన్మాదులకు రెక్కలు వచ్చాయి. ఇక వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరు లేరన్నట్టు అక్కడ రెచ్చిపోతున్నారు అన్నమాట. అందుకే రోజుకి 100ల కొద్ది హిందువుల మీద దాడులు జరుగుతున్న కేసులు బంగ్లాదేశ్ నుంచి బయటకు వస్తూనే ఉన్నాయండి. సో ఈ బంగ్లాదేశ్ వాళ్ళు తీరు చూస్తే మనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఒక పక్క మన దేవుళ్ళ విగ్రహాలు కట్టనివ్వరు, మన వాళ్ళని హింసిస్తారు. ఇంకో పక్క వాళ్ళ దేశంలో బతికలేక ఇల్లీగల్గా మన ఇండియాలోకి చొరబడతారు. మళ్ళీ వీళ్ళ బిల్డప్ ఎలా ఉంటుందంటే ప్రపంచంలో మానవ హక్కులు అంటే హ్యూమన్ రైట్స్ అండి. సో ఇవి ఇండియా కంటే మేమే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నామని అట్లా ఏదో డప్ప కొట్టుకుంటారండి. అలాగే వాళ్ళ తలసరి ఆదాయం అంటే ఒక మనిషి సగటు సంపాదన కూడా ఇండియా వాళ్ళకంటే ఎక్కువ అని స్టేట్మెంట్లు ఇస్తారు. అసలు ఇంట్లో తినడానికి గింజలు లేకపోయినా మీసాలకు సంపంగా నూనె రాసుకున్నట్లు ఉంటుంది వీళ్ళ వ్యవహారం అనమాట. వాళ్ళు అలా డప్పు కొట్టుకుంటే పోన్లే అని వదిలేయచ్చు. కానీ మన దేశంలో మన ఉప్పు తింటూ ఇక్కడ బతికే కొంతమంది మేధావులు ఉంటారు. అదే ఈ లిబరల్స్ అంటారు చూసారా, వాళ్ళు కూడా బంగ్లాదేశ్ వాళ్ళ పాట పాడుతూ ఉంటారండి. ఈ మధ్య వాళ్ళని మన వాళ్ళు బొద్దింకలని కూడా పిలుస్తున్నారు. సో ఈ దేశ వాళ్ళ బొద్దింకులు కూడా ఏమంటారంటే చూసారా బంగ్లాదేశ్ వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ ఎంత బాగున్నాయో, వాళ్ళ ఫ్రీడమ్ ఇండెక్స్ మనకంటే ఎంత ఎక్కువ ఉందని పొగుడుతూ ఉంటారండి. అరే బాబు, వాళ్ళకంత ఫ్రీడమ్ ఉంటే ఈ దాడులు ఎందుకు జరుగుతాయి? యూనస్ టైంలో ఇప్పుడు ఈ తారిక్ రెహమాన్ టైంలో కానీ
ఎంతమంది చచ్చిపోతున్నారో వాళ్ళు కనిపించదండి. అసలు ఈ తారిక్ రెహమాన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఓ పక్క అమెరికా, ఇంకో పక్క చైనా, వీళ్ళిద్దరి మధ్యలో ఇతను నలిగిపోతా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ చేసుకోలేక చస్తున్నాడండి. వాడికి ఖచ్చితంగా మన ఇండియా సాయం ఖచ్చితంగా కానే తీరాలి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను వినండి. ఈ మధ్య వాళ్ళ దేశంలో భయంకరమైన ఈ పెట్రోల్ డీజిల్ కొరత వచ్చిందంట. జనాలు రోడ్ల మీద పడ్డారు. అప్పుడు ఈ తారిక్ రెహమాన్ ఏం చేశాడు తెలుసా? సైలెంట్గా తన అధికారులను ఇండియాకు పంపించి, అయ్యా బాబోయ్ మమ్మల్ని మీరు ఆదుకోవాలి, మా దగ్గర చుక్క పెట్రోల్ లేదని బతిమలాడుకున్నాడు. అప్పుడు మన ఇండియా ఒక పెద్ద మనసు చేసుకుని ఏకంగా 6,000 టన్నుల డీజిల్ ఈ పెట్రోల్ పంపించి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టింది. అసలు 6,000 టన్నులు ఇవ్వడం వల్ల మన ఇండియాకి పోయిందేం లేదండి. మన సప్లై చైన్ చాలా స్ట్రాంగ్గా ఉంది కూడా. మనకి కావాల్సిన క్రూడ్ ఆయిల్ మనకి వస్తూనే ఉంటుంది. కానీ ఆ టైంలో మన ఇండియా కనుక 6,000 టన్నులు ఇవ్వకపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఊహించుకోండి. దేశం నల్ల కలవలం అయితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. అంత సాయం చేసిన మన దేశం మీద వాళ్ళకి కనీసం కృతజ్ఞత ఉండాలి కదా. కానీ వీళ్ళు ఏకంగా మన దేవుడైన శ్రీరాముని అవమానిస్తున్నారు, మన విగ్రహాల నిర్మాణాలు ఆపుతున్నారండి. ఇలాంటి సమయంలో మన ఇండియా కేవలం చూస్తూ ఊరుకోవడం, లేదా ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఈ మైనారిటీల హక్కులు కాపాడడం అనే 2 మాటలు చెప్పి వదిలేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదండి. మాటలతో చెప్తే వీళ్ళకి ఏ మాత్రం బుద్ధి రాదు. ఇప్పటికే మన చిన్మయ దాస్ ప్రభు గారిని వాళ్ళు అరెస్ట్ చేసిన విధానం చూస్తే మనకు రక్తం మరిగిపోతుంది కదండి. ఆయన మీద అసలు లేనిపోని తప్పుడు కేసులన్నీ పెట్టారు. ఎంత విచిత్రమైన కేసులు అంటే, ఆయన జైల్లో పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు అండి, ఆయన్ను చిట్టాగాంగ్ కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో బయట ఏదో చిన్న గొడవ జరిగితే ఆ గొడవకు కూడా ఆయనే కారణమని ఇంకో కేసు కూడా పెట్టారు. చూడండి అసలు ఎంత విచిత్రం ఇది. జైల్లో ఉన్న మనిషి బయట దొమ్మిల్ని ఎలా చేయిస్తాడంటే అసలు కనీసం ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. ఆయన కేసు విచారణకు వస్తే వాయిదాలు వేస్తూనే ఉన్నారు. కోర్టుల మీద జడ్జిల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మన ఇండియా దీని గురించి చాలా గట్టిగా వాళ్ళకు వణుకు పుట్టలు ఇంకా సమాధానం చెప్పలేదని చెప్పాలి. వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా వచ్చేసింది. వీళ్ళకి అసలు మానవత్వం ఉందా అని అడిగితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. పక్కనే ఉన్న మయన్మార్ దేశంలో బౌద్ధులు అందరూ కలిసి దాదాపు 10 లక్షల మంది రోహింగ్యాలను తరిమి కొట్టారు. అప్పుడు వాళ్ళందరూ పారిపోయి ఈ బంగ్లాదేశ్కి వచ్చారండి. వాళ్ళని ఆపలేక వీళ్ళు తలలు పట్టుకున్నారు. అదే మన ఇండియా వాళ్ళని మన దగ్గరికి తీసుకోమని అడిగితే మాత్రం నానా రకాల నాటకాలు ఆడుతున్నారండి వీళ్ళు. బహుశా రేపు పొద్దున్న ఇండియా కూడా మయన్మార్ వాళ్ళు చేసినట్టే చేస్తే వీళ్ళకి బుద్ధి వస్తుందేమో చూడాలి. మొన్న ఒక అద్భుతం జరిగిందండి. ఒక హిందూ అబ్బాయిని పట్టుకొని వీడు మా దేశం వాడు కాదు, ఇండియన్ అంటూ బలవంతంగా మన బోర్డర్లకి తోసేయాలని చూశారు వాళ్ళ బంగ్లాదేశ్ వాళ్ళు. మన బిఎస్ఎఫ్ వాళ్ళు అడ్డుకొని వీడు మీ వాడని చెప్పినా కూడా వినలేదండి. ఆఖరికి ఆ అబ్బాయి తాలూకు బంధువులు అందరూ వచ్చి వాళ్ళ ఆధార్ లాంటి ఐడి కార్డులు చూపించి ప్రాధాన్యపడితే కానీ అప్పుడు మళ్ళీ వాళ్ళ దేశంలోకి వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎంత కండకావరం ఉంటే ఇలాంటి పనులు చేస్తారండి వీళ్ళు. వీళ్ళు ఇన్ని వేషాలు ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళకు బాగా తెలుసు ఇండియా చాలా శాంతియుతమైన దేశం, ఓర్పు గల దేశం అని. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారండి. మనకు ఓర్పు ఉండొచ్చు కానీ పిరికితనం లేదే. మన సహనం ఎలా ఉంటుందంటే, మన ప్రతాపం ఎలా ఉంటుందంటే పాకిస్తాన్కి బాగా తెలుసు. మొన్న మనం పాకిస్తాన్ లోపలికి దూరి మనం చేసిన సర్జరికల్ స్ట్రైక్ చూసి వాళ్ళు ఇప్పటికే వణికిపోతూ ఉన్నారు. అది చూసి కూడా ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో ఎంతో నాకు అసలు ఈ పొగరు అర్థమే కాదు. ఒక పక్కేమో మన మీద విర్రబీగుతుంది, ఇంకో పక్క మన దగ్గరకు వచ్చి అడుక్కుంటారు. అయ్యా మీ పోర్ట్లు వాడుకునివ్వండి, మీ ఎయిర్పోర్ట్ల ద్వారా మా వస్తువులు ఎక్స్పోర్ట్ చేసుకునివ్వండి బతిమలాడుతూనే ఉంటారు. అంటే మనం మాత్రం వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇవ్వాలి, కానీ వాళ్ళు మాత్రం మనకి కనీసం గౌరవం కూడా ఇవ్వరండి. అక్కడ ఉన్న హిందువులకు సమాన హక్కులు అస్సలే ఇవ్వరు. వాళ్ళు హిందువులను కాపాడడం అనేది వాళ్ళు చేస్తున్న దయ కాదండి, అది వాళ్ళ బాధ్యత అయి ఉండాలి. ఎందుకంటే 1950వ సంవత్సరంలో మన ఇండియాకి అప్పటి పాకిస్తాన్ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగిందండి. దాన్నే లియాఖత్ నెహ్రూ ఫ్యాక్ట్ అంటారు. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న మైనారిటీలను అంటే హిందువుల్ని వాళ్ళు కాపాడాలి, ఇండియాలో ఉన్న మైనారిటీలని మనం కాపాడాలి. ఇద్దరు ఒకరికొకరు మాట ఇచ్చుకున్నాం అనమాట. అప్పట్లో ఈ బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది కాబట్టి పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ అయిన తర్వాత కూడా అప్పటికి కూడా వాళ్ళకి ఈ ఒప్పందం అనేది వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం అక్కడ ఉన్న హిందువులకు వాళ్ళు గుడులు కట్టుకునే ఈ స్వేచ్ఛ కానీ పూజలు చేసుకునే పూర్తి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేదే. కానీ వాళ్ళు చేస్తుంది పూర్తి ఉల్టా అండి. హిందువుల మీద రోజు దాడులు చేస్తున్నారు. ఆ యూనాస్ గాడు ఉన్నప్పుడు అయితే ఏ కేసు సరిగ్గా విచారణ జరగలేదండి. ఇప్పుడు ఈ తారిక్ రెహమాన్ వచ్చాక ఏదో పైకి కేసులు నమోదు చేస్తున్నారు కానీ ఎవరికి శిక్షలు అయితే పడడం లేదు. అంత కంటి తుడుపు చర్యలే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ఇండియా ఏం చేయాలండి? నాకు అనిపించేది ఏంటంటే ముందుగా పశ్చిమ బెంగాల్లో ఉన్న బలమైన నాయకుడు సువేందు గారు ఇలాంటి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఆయన దీని మీద గట్టిగా మాట్లాడి బంగ్లాదేశ్కి ఒక గట్టి వార్నింగ్ పంపేయాలి. సో ఇండియాలో మాత్రం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మసీదులు కట్టుకుంటారు, పైగా మన గుడుల కింద ఉన్న స్థలాలు కూడా మావే అంటారండి. మనం మాత్రం అన్నిటికీ పర్మిషన్లు ఇవ్వాలి. కానీ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు వాళ్ళ సొంత డబ్బులతో ఒక రాముడి విగ్రహం కట్టుకుంటే మాత్రం వీళ్ళు అడ్డుకుంటారు. ఇది ఏ మాత్రం చెల్లదని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలండి.
మనం చేసుకున్న 1950 ఒప్పందాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తూ వెళ్తుంటే మనం చూస్తూ ఊరుకోకూడదండి. ఖచ్చితంగా ఒప్పందాన్ని వాళ్ళు గౌరవించేలా మనం ఒత్తిడి తీసుకొని రావాలి. అవసరమైతే కళ్ళు ఉరిమి బయట పెట్టాలండి. కేవలం మాటలతో కాకుండా చేతులతో కూడా మన పవర్ ఏంటో వాళ్ళకు చూపించాలి. వాళ్ళు ఎగుమతులు ఆపేయడం ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటే అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది మనం ఏంటో. దేశ భద్రత, మన ధర్మ రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.